గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. ఈ రోజు ఎక్కడ చూసినా సరే సలార్ 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 మ్యానీ అనే కనిపిస్తుంది. సో ఆ సలార్లో యాక్ట్ చేసిన ఒక ఆర్టిస్ట్ మనతో పాటు ఉన్నారు, రాకేష్ గారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సలార్కు ముందు వరకు ఎంతమంది అమ్మాయిలకి మీరు ఫోన్ చేశారు? సలార్ తర్వాత ఎంతమంది అమ్మాయిలు మీకు కాల్ చేస్తారు? ఫోన్ చేయడం, ఫోన్ రిసీవ్ చేసుకోవడం, ఆ ఏజ్ దాటిపోయి చాలా కాలం అయిపోయింది. ప్రభాస్ గారితో మాట్లాడడం కానీ, అంటే సడన్గా ప్రభాస్ గారు అనగానే అందరికి ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది. పృథ్వీరాజ్ గారితో నేను డైలాగ్ చెప్పాలి, ఆ మూమెంట్లో నేను వెనక్కి తిరిగితే ఈయన కనిపిస్తారు. ఆ చూడడం ఫస్ట్ టైం. సార్ డైలాగ్ మళ్ళీ చెప్తారు మాకు? రేయ్ ప్రొసీజర్ రా. బెస్ట్ కాంప్లిమెంట్ ప్రశాంత్ నీల్ గారు ఏమి ఇచ్చారు? ఇంకో టేక్ తీసుకుంటే నేను ఏమైనా అంటారేమో అనుకున్నా, అయిపోయింది. సో సెకండ్లో కంటిన్యూ అవుతున్నారా మీరు? $1,000 క్వశ్చన్ అండి, నాకు తెలియదు అది. అంటే మేబీ ప్రశాంత్ సార్ మైండ్లోనే ఉంటుంది కదా, అది ఉంది. సో సలార్ మూవీ చూసి మీకు వచ్చిన దానిలో బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఎవరు ఇచ్చారని చెప్తారు? కొంతమంది మెయిన్ పీపుల్, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి, చిరంజీవి గారు మీరు ఫస్ట్ మూవీ అంటే మీకు బాగా మైండ్లో గుర్తుండిపోయిన మూవీ అంటే? ఊహ తెలియనప్పుడు నాకు చిరంజీవి గారు చార్మినార్ దగ్గర నుంచి నా డైలాగ్ చెప్తారు, చిరంజీవి గారు రౌడీ ఉన్నాడు అనుకునేవాడిని. కామెడీ అయినా ఎమోషన్ అయినా అలాంటి క్యారెక్టర్ నాకు వస్తే బాగుండు, లేదు అలాంటి డ్రీమ్ క్యారెక్టర్ అనేది ఏమి? సలార్ సినిమాలో జాన్ విజయ్ గారు చేసిన క్యారెక్టర్ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్లు ఇస్తారు ఆ సినిమాలో చోట. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉమా. ఈరోజు ఎక్కడ చూసినా సరే సలార్ 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 మ్యానీ అనే కనిపిస్తుంది. సో ఆ సలార్లో యాక్ట్ చేసిన ఒక ఆర్టిస్ట్ మనతో పాటు ఉన్నారు, రాకేష్ గారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సో ఎక్కడ చూసినా మీ సలార్ మ్యానీ అనే కనిపిస్తుంది, మూవీ మ్యానియా. సో దాంట్లో మీరు కూడా ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ చేశారు. అవునండి. సో మిమ్మల్ని చూడంగానే ఫస్ట్ మూవీలో నాకు కోపం వచ్చింది. ప్రభాస్ గారి చేతులు కావు, అవును. అర్థమైంది, సీన్స్ అర్థమైంది. యా, అసలు మా డార్లింగ్ ని మీరు చేతులు కట్టుకోమని అనగానే నాకు అసలుకి చాలా కోపం వచ్చింది. బట్ అది ఆబ్వియస్లీ పార్ట్ ఆఫ్ ద స్టోరీ కదా, క్యారెక్టర్ అదే. ఇప్పుడు నేను అక్కడ చేతులు కట్టుకోమంటే నన్ను బయట పోమంటారు ఆబ్వియస్లీ. చాలా మంది మీరు చాలా ఇంటర్వ్యూస్ వస్తూనే ఇస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నాయి మీకు, నాకు తెలిసినంత వరకు. సో రెగ్యులర్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం. ప్లీజ్ ప్లీజ్. సలార్కు ముందు వరకు ఎంతమంది అమ్మాయిలకి మీరు ఫోన్ చేశారు? సలార్ తర్వాత ఎంతమంది అమ్మాయిలు మీకు కాల్ చేస్తారు? దేనికండి? అవకాశాల కోసం. అరే, అవకాశాల కోసం ఎందుకు కాల్ చేస్తారు? మీరు ఇంతకు ముందు ఎందుకు కాల్ చేస్తారు, ఇప్పుడు వాళ్ళు ఎందుకు కాల్ చేస్తారు? ఫోన్ చేయడం, ఫోన్ రిసీవ్ చేసుకోవడం, ఆ ఏజ్ దాటిపోయి చాలా కాలం అయిపోయిందండి. దీనికే సరిపోవట్లేదు, మళ్ళీ సెపరేట్గా కాల్స్ చేసి అదేం లేదు. బట్ ఏంటంటే మీన్ వైల్ బిఫోర్కి ఆఫ్టర్కి నాకు చేంజ్ ఏంటంటే, మధ్యలో ఈ సలార్ టైం నేను ఈ సినిమా కోసం గ్యాప్ తీసుకుని ఏది కమిట్ అవ్వకుండా వచ్చిన చిన్న అవకాశాలు కూడా ఎందుకు రిస్క్, కొంచెం అంటే మళ్ళీ వాళ్ళకి డేట్స్ ఇష్యూస్, వీళ్ళ టీంకి ఇబ్బంది అవుతుంది. ఈ గ్యాప్లో ఏంటంటే చాలా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేశా. ఓకే, సినిమా ఎలా ఉంటుంది, యాక్టింగ్ ఎలా ఉంటుంది, వర్క్ షాప్స్కి అటెండ్ అవ్వడం, అలా కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నా. సో సలార్ గురించి మీరు చాలా మంత్స్ ఫ్రీగా పెట్టుకొని ఉన్నారు ఈ ఒక క్యారెక్టర్ గురించి అని చెప్పేసి మేము ఉన్నాము. మ్యాక్స్ ఒక 15 months సార్? 15 months అప్రాక్సిమేట్లీ. అంటే 15 months అంటే మోర్ దెన్ ఉంది, కానీ అప్పుడు 15 months తర్వాత నాకు చెప్పారు, ఇంకా నీది అయిపోయింది, నీ పాటు నువ్వు కొంచెం చేసుకోవచ్చు అనగానే అప్పుడు వేరే ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యి గీతా సుబ్రహ్మణ్యం సిరీస్ ఒకటి థర్డ్ సీజన్ అండ్ భామా కలాపం ఇప్పుడు యట్ టు బి రిలీజ్డ్, అందులో కూడా చాలా మంచి రోల్ అనమాట. ఓకే. సో ఇప్పుడు ఇంకా కమిట్ అవుతున్న కొన్ని ప్రాజెక్ట్స్. ప్లస్ సలార్ తర్వాత ఐ గాట్ ఫ్యూ ఆపర్చునిటీస్ అనమాట. February, Marchకి ఒక పెద్ద సినిమా ఒకటి వచ్చింది దేవుడి దగ్గర. సూపర్. సో ఇయర్లీ వెయిటింగ్, వాళ్ళ అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిటింగ్. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మీరు ఆర్టిస్టే కాదు, ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ అని. డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అండి. సో మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ అని, అండ్ మన తమిళ్ వాళ్ళకి కూడా డబ్బింగ్ చెప్తూ ఉంటారని చెప్పేసి నేను విన్నా. యోగి గారికి, యోగి బాబు గారికి. యోగి బాబు గారు, నేను లక్కీ మ్యాన్ నేను చూసాను. లక్కీ మ్యాన్ నాకు అసలు చాలా బాగా నచ్చుతుంది. దానిలో అంత అసలు మంచి కామెడీగా, చాలా మంచి రైటింగ్ ఆ సినిమా కూడా, చాలా మంచి రైటింగ్ ఆ సినిమా. యాక్చువల్లీ ఏంటంటే నాది కెరీర్ రెండు ఒకేసారి స్టార్ట్ అయినాయి. అది నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, అదే మనం రిపీట్ చేయొద్దన్నారని చెప్పలేదు. నా కెరీర్ రెండు ఒకేసారి స్టార్ట్ అయినాయి. ఒక సీరియల్ ఇలా ఫొటోస్ పట్టుకుని ఆర్టిస్ట్గా తిరుగుతున్న టైంలో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ, నేను సీరియల్ అనమాట. సో ఆ సీరియల్ డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ పక్క స్టూడియోలో ఏదో వెతుకుతున్నారు, ఒక ఆర్టిస్ట్ కోసం ఎదుగుతుంటే నేను ఇలా అనేప్పటికీ, అంతకుముందు నేను ఇలా ఎలా అంటే రెండు ఒకేసారి స్టార్ట్ అవడంతో మనకి హద్దులు ఉండవు కదా, పలానా వాళ్ళని అడిగి చెయ్యొచ్చా చేయకూడదా చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. దాంతో ఫోటోలు పట్టుకుని స్టూడియోకి వెళ్ళేవాడిని. డబ్బింగ్ ఆర్టిస్ట్గా నేను వాయిస్ ఆర్టిస్ట్ అని ఇది కూడా తిరిగాను అనమాట.
ఓకే. అలా నాకు ఒక కోడైటర్ ఒక ఆయన పిలిచి ఒక అవకాశం ఇచ్చారు. అది స్టార్ట్ అయ్యాక వీళ్ళతో అది నేను చేశానని చెప్పేటప్పటికి దెన్ వీళ్ళు దాంట్లో కూడా పేరు గుర్తొచ్చింది. 'కళ్యాణ్ తిలకం' అండి సంథింగ్ ఆ సీరియల్ పేరు. ఓకే. అందులో నైస్. హీరో సెకండ్ హీరో సంథింగ్ ఆ క్యారెక్టర్‌కి డబ్బింగ్ చెప్పా. ఓకే. మీరు 'ఐ డ్రీమ్స్' అండ్ చాలా దీనిలో వాటికి కూడా మీరు లేదు 'ఐ డ్రీమ్' డబ్బింగ్ ఆర్టిస్ట్ కాదండి. యాక్టరే. అంటే ఇది ఓకే. చేస్తుంటే 'డీ ఫర్ దోపిడీ' సినిమా చేసినప్పుడు నా ఫస్ట్ ఫిల్మ్ 'డీ ఫర్ దోపిడీ' ఓకే. నాని గారు అది ప్రొడ్యూస్ 'నాని' చేసిన గారు సినిమా. ప్రొడ్యూస్ ఆ సినిమా. చేశారు. రాజన్ డీకే ఫ్యామిలీ మ్యాన్ వాళ్ళు ప్రొడక్షన్ అనమాట. సిరాజ్ గారని వాళ్ళ అసోసియేటే ఆ సినిమాకి డెబ్యూ డైరెక్టర్. ఓకే. అప్పుడు నాకు ఫేస్‌బుక్‌లో మామూలుగా ఇలా ఫ్రెండ్స్ పరిచయం అవుతారు కదా! అలాగా 'అనురాగ్ పాలుట్ల' అని ఇప్పుడు తను డెబ్యూ డైరెక్ట్ చేస్తున్నాడు మూవీ. ఓకే. అతను ఇలాగా 'ఐ డ్రీమ్‌లో ఒక అవకాశం ఉంది. నీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే చేద్దాం బ్రో' అని. సరే అక్కడికి వెళ్ళడం. అక్కడ ఒక 3, 4 వీడియోస్ తర్వాత వాసుదేవ్ రెడ్డి గారు 'ఐ డ్రీమ్' ఎండీ ఆయన యెస్. కళ్ళలో పడి ఆయన కొంచెం ఎంకరేజ్ చేయడం. అక్కడి నుంచి అక్కడే కొన్ని వెబ్ సీరీస్‌లు చేయడం. సూపర్. దాంట్లో కొన్ని స్లాంగ్ యూజ్ చేసి గోదావరి స్లాంగ్‌తో కొన్ని, బ్రాహ్మిన్ కేటగిరీతో కొన్ని, ఒక బ్లైండ్‌గా ఇలా రకరకాల క్యారెక్టర్స్ అనమాట. సో, అవి చేసి ఆ 'గుంట పొంగనాల గణపతి శాస్త్రి' అని ఒక రోలు ఆ బ్రాహ్మిన్ స్లాంగ్‌తో ఉన్నది నాకు చాలా ప్లస్ అయింది. యెస్. యెస్. ఇంకా అలా చేస్తుంటే అక్కడి నుంచి తమాడా మీడియా వాళ్ళు చూసి హర్ష అని శ్రీహర్ష బసవ అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినే ఉంటారు మీరు యెస్. పాపులర్. తెలుసు. తెలుసు. అతను నన్ను కొంచెం అప్పటి నుంచి బిఫోర్ పరిచయం. అతను ఈ 'చిత్రం విచిత్రం' అని ఒక వెబ్ సీరీస్‌కి పిలిచారనమాట ఒక రోల్‌కి. 1 డే రోల్ అది. వాళ్ళే నచ్చి 'పెళ్లిగోల 2'కి పిలిచారు. తర్వాత వాళ్ళదే 'ఈ ఆఫీస్‌లోనే' వెబ్ సీరీస్. అది ఓకే. చాలా మీరు ఎక్కడికెళ్ళినా ఇంకా కంటిన్యూ ప్రాజెక్ట్స్ వస్తూనే ఉన్నాయి. దేవుడి ఇంకా దయ అదే వల్ల చేసుకుంటూ వస్తూ ఉన్నారు చేసుకుంటూ తప్ప వస్తూ ఎక్కడ ఉన్నా. బ్యాక్ రాలేదు. అహా! బ్యాక్ లేదు. సో, ఇది చూస్తే మీరు 'ప్రభాస్' గారితో మాట్లాడడం గాని, అంటే సడెన్‌గా 'ప్రభాస్' గారు అనంగానే అందరికి ఒక ఎక్సైట్‌మెంట్ అనేది ఉంటుంది. సో, ఆబ్వియస్లీ. ఆ డైలాగ్ చెప్పేది గాని అక్కడ అట్మాస్ఫియర్ అంతా మేము చూసాము. అవును. అంతా అసలకి చాలా ఆ! ఫుల్ ఎమోషనల్‌గా చేయాల్సింది. అవునవును. ఆ టైంలో అందరి కళ్ళంట నీళ్లొచ్చాయి. అసలు బాగా హ్మ్. వచ్చినియి. నేనైతే ఏం 'మహారా' చేశాను ఫైట్ అయితే నేను సెట్‌లో ఉండి అవన్నీ చూసి నాకే బాబోయ్! ఏంటిది ఇలా ఉన్నాయి అసల అని జెప్పేసి అనిపించింది. అనిపిచ్చింది. సో, అవునవును. ఆ టైంలో మీరు కరెక్ట్‌గా డైలాగ్ చెప్పాలి, ఎమోషన్ చూయించాలి. అండ్ సో, దట్ టూ 'ప్రభాస్' గారిని నాకు తెలిసినంత వరకు మీరు ఫస్ట్ టైమ్ అదే దీనికి ఫస్ట్ టైమ్ చూడడం అండి. అంటే మీన్‌వైల్ ఏదైనా ప్రెస్ మీట్స్‌లో అక్కడ లేకపోతే నేను ఆ పరిస్థితిలో అక్కడ ఉన్నప్పుడు ఆయన కనిపించడం వేరు గానీ, డైరెక్ట్‌గా చూడడం అనేది మాత్రం ఫస్ట్ టైమ్. అంటే ఏదో ఒక ఫ్యాన్ బాయ్ మూవ్‌మెంట్‌లో చూడడం కాకుండా సెట్‌లో వర్క్స్ ఆన్ స్పాట్ చూడడం ఫస్ట్ టైమ్. అది కూడా చాలా ఇదిగా జరిగింది. 'పృథ్వీరాజ్' గారితో నేను డైలాగ్ చెప్పాలి. ఆ మూమెంట్‌లో నేను వెనక్కి తిరిగితే ఈయన కనిపిస్తారు. ఓకే. చూడడం ఫస్ట్ టైమ్ ఆన్ యాక్షన్ కెమెరాతోనే ఆయన చూడాలి నేను. నాకు తెలీదు ఆ విషయం ఆయన వెనకాల ఉన్నట్టు. ఓకే. ఆయన వస్తారని తర్వాత చూసాక చిన్న ఎక్సైట్‌మెంట్. అది గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. అంటే మాట్లాడడం అనేది ఛాన్స్ దొరకలేదు కానీ జస్ట్ విష్ చేస్తాం హాయ్ అంటే హాయ్ టైప్. ఎందుకంటే వాళ్ళు వేరే మూడ్‌లో ఉంటారు. అవును. ప్లస్ అవును. మీరు అనుకున్నట్టు ఇక్కడ ఎమోషనల్ సీక్వెన్స్ గాని అక్కడ అలా ఉండదండి. ఓకే. అక్కడ వాళ్ళు చాలా ప్లెజెంట్‌గా ఉంటారు. క్యాజుయల్‌గా ఉంటారు. ఆ సీన్ ఉన్నప్పుడు మాత్రం ఇంటు ద మూడ్ వెళ్ళిపోతారు. చేస్తారు, వచ్చేస్తారు. అస్సలకి కానీ మామూలు కాదు. చాలా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారు, 'ప్రభాస్' గారు, 'టీను ఆనంద్' గారు, మైమ్ గోపి అని, మైమ్ మధు గారని యెస్. మైమ్ గోపి ఆయన ఒకాయన ఉన్నారు. ఆయన 'రమణ' అని ఒక ఆర్టిస్ట్, 'ప్రమోద్' గారు కన్నడ హీరో. ఎంతమంది సీనియర్ యాక్టర్స్‌తో చూసేప్పటికి అబ్జర్వ్ చేస్తుంటేనే వాళ్ళలా మూడ్ స్విచ్ ఆన్ అయ్యి, స్విచ్ ఆఫ్ అవ్వడం చూసి గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. గ్రేట్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే. సో, మీరు అంతకుముందు చూడలా సడెన్‌గా ఇట్లా 'ప్రభాస్' గారికి చేతులు కట్టుకొని ఒక డైలాగ్ మీరు చెప్పాల్సి ఉంది. సో, అట్లా చెప్పినప్పుడు ఏదైనా కొంచెం ఇట్లా ఫస్ట్ టైమ్ గదా! అంటే హ్యాపీనెస్ అనేది ఉంటుంది. కానీ ఎక్స్‌ప్రెషన్ ఎక్కడ మారలేదు మీది. అంటే లేదండి. అది ఎందుకంటే నేను మెంటల్‌గా ఒకటి ఫిక్స్ అయ్యా. ఇది నాకు ఒక లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. ఒక రకంగా ఇంత పెద్ద సినిమాలో పడ్డం. యెస్. 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 నాట్ 'ప్రశాంత్ సార్' ఈజీ. సినిమా ప్లస్ 'కేజీఎఫ్' అలాంటి మూవీస్ ఉన్న పర్సను. 'ప్రభాస్' గారి కాంబినేషను, 'పృథ్వీరాజ్' గారు ఇంతమంది మధ్యలో. నేను ఒకటి అనుకున్నాను ఏంటంటే అక్కడనే కొంచెం ఫంబుల్ అయ్యి ఆ ఫ్యాన్ మూవ్‌మెంట్ చూపించో లేకపోతే కొంచెం అలా భయపడ్డానంటే డెఫినిట్‌గా అదేంటంటే ఒక షాట్ ఈజ్ ఈక్వల్ టు ఇంత మచ్ ఆఫ్ అమౌంట్ ఉంటుందక్కడ. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది నాలాంటి ఆర్టిస్టు ఇంకా జాగ్రత్తగా. ఎందుకంటే నేను చాలా చిన్నోడిని కంపేర్ చేసుకుంటే. సో, ఆ మూమెంట్‌లో ఒకటే అనుకుందేంటంటే ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకునే టైం. ఇక్కడ నేను భయపడి ఫ్యాన్ బాయ్ మూమెంట్ చూపించే కన్నా ప్రూవ్ చేసుకుందాం. యెస్. ప్రశాంత్ సార్ ఏం చెప్పారో అక్కడ నాకు ఎదురుగుండా ఒక బ్లూ మ్యాటో, గ్రీన్ మ్యాటో పెట్టుకున్నట్టు అక్కడ ఎవ్వరు లేరనుకుని చెప్పేసా. మీన్‌వైల్ ఏంటంటే నాకు కొంచెం గట్టిగా షౌట్ చేయించారు నా చేత. ఐ థాట్‌కి అందుకేనేమో దాని బిఫోర్ షాట్‌లో నేను గట్టి గట్టిగా అరుస్తా. సెట్‌లో నేను ఒక్కడినే గట్టిగా అరుస్తా. ఆహా! నాకు కొంచెం ఫ్రీనెస్ కోసం చేయించారేమో అని ఇప్పుడు అనిపిస్తుంది ఆ సీన్ చూసాక. ఓకే. బట్ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఒకసారి డైలాగ్ మళ్ళీ చెప్తారా మా కోసం? ఆ డైలాగ్ చెప్తే అంటే కథకి లింక్ అయ్యి ఉంటది కదా! ఇప్పుడు అది చెప్పానంటే జస్ట్ డెఫినిట్‌గా అహా! అలా కాదు. మీరు ఆల్రెడీ మేము చూసాం గదా! మూవీలో. ఆ! సో, జస్ట్ ఒక్క డైలాగ్. రేయ్! ప్రొసీజర్ రా! ఇంకా తర్వాత చెప్తే అది కొంచెం ఇదిలే అంటే ఆ ఒక్క మూమెంటే ఎగ్జాక్ట్‌గా ఆ రెండిట్లో ఉంటుంది.
మేకింగ్ సంబంధించింది కదా! బ్యాక్ షాట్‌లో మళ్ళీ ఆయన షాడోస్ ఇవన్నీ చాలా ఉంటుంది కదా! అది దాటి చెప్పట్లేదు అందుకే. నెక్స్ట్ 'ప్రశాంత్ నీల్' గారితో ఏమైనా సరే ఆయన ముందు వర్క్‌షాప్ చేయడం గాని, సో నాకు ఇంతకుముందు మీ ఇలా దీనిలో చేసిన ఆర్టిస్ట్‌లే గాని చిన్నప్పుడు 'పృథ్వీరాజ్' గారు హ్మ్. క్యారెక్టర్ హ్మ్. చేశారు కదా! హ్మ్. 'కార్తీక్' కానీ హ్మ్. హ్మ్. వీళ్ళు కూడా నేను ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే. ఓకే. సో తను నాకేం చెప్పారంటే, "ప్రశాంత్ నీల్ గారు మనకి చేసి చూపిస్తారు. ఆయన చేసినట్లు చేస్తే చాలు అది పర్ఫెక్ట్ అయిపోతుంది" అని చెప్పేసి అన్నారు. మీకు కూడా సార్ ముందు చేసి చూపించడం జరిగిందా? లేదన్నా వర్క్‌షాప్ జరిగిందా? ఆడిషన్ ఎట్లా ఉంది మీది సార్‌తో? లేదు యాక్చువల్లీ ఏమైందంటే అండి ఆహ్, ఈ సినిమా కాల్ చాలామంది చెప్పినట్టు లుక్ టెస్ట్ గానీ, కాస్ట్యూమ్ టెస్ట్ గానీ చేయకుండా ఎవరిని పిలవలే. ఎవరిని ఓకే. తీసుకోలే ఈ సినిమాలో. యెస్. యెస్. ఈవెన్ ఆడిషన్ కూడా. అది నాకు ఎంత అదృష్టం అని చెప్పాలంటే, నేను ఆడిషన్ ఇచ్చిన 1 ½ ఇయర్ తర్వాత నాకు కాలొచ్చింది. ఓహ్! గ్రేట్. ఇంకో థింగ్ ఏంటంటే, నేను ఆడిషన్ ఇచ్చిన సీన్ సార్ చూసి నన్ను పిలిచారు గానీ, బిఫోర్ వచ్చి నేను కలవడం, నాకు లుక్ టెస్ట్ చేయడం ఏం జరగలే. ఓకే. సెట్‌లోకెళ్ళాను. 'పృథ్వీరాజ్' గారు రాలేదింకా. ఆ మొమెంట్‌లో నాకు ఒక కాస్ట్యూమ్ తీసుకొచ్చి చూపిచ్చారు. 'వేద' అని కో-డైరెక్టర్ ఒకాయన కాస్ట్యూమ్స్ చూపిచ్చారు నాకు. "రాకేష్ ఇలా ఉంది." "లేదు లేదు అదొద్దు ఇది చేయించేయండి. లుక్ ఇలా మార్చండి. కొంచెం బొట్టది పెట్టండి." ఇదని చెప్పారాయన. అంతే. అది దాటి నాకు 1% కూడా బిఫోర్ టెస్ట్‌లే చేయలే. ఓకే. అంటే మేబీ అది ఆయన నన్ను పర్టిక్యులర్‌గా నమ్మడం అనేది ఉండదు గానీ, మేబీ ఆ ఆడిషన్ నేను ఇచ్చానేమో! నన్నేం చేయలే. బట్ సెట్‌లోకొచ్చిన తర్వాత ఏంటంటే, ఆ డైలాగు ఆయనకి ఏ టెంపోలో కావాలనేది ఆయన చెప్పేస్తారు. చేసి చూపిస్తారు. యెస్. యెస్. నేను ఒకటి చెప్తా సార్ ఇలా చెప్పనా సార్ అన్నా. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మనం అనుకుంటాం అంత పెద్ద డైరెక్టర్ దగ్గర మనం చెప్తే యెస్. చెప్పించే ఈ టైప్‌లో అంటారు. ఏం లేదండి. సరే ఇలా చేయనా అంటే, అదొద్దు కొంచెం కంట్రోల్‌గా చెప్పు. లేకపోతే ఇది ఇలా చెప్పు. అదే ఆయన చెప్తారు. నేనేం చేశానంటే అండి మూవీ నాకు 4 గంటల నేను ఆల్రెడీ లాస్ట్ టైమ్ చెప్పాను. లైక్ మిగతా వాటిలో చెప్పాను. ఇది చెప్పకండి మళ్ళీను. 4:00, 5:00 నాకు కాలొస్తే అక్కడి నుంచి నేను 'కేజీఎఫ్ 1, 2' మొత్తం చూసా. ఓకే. అంటే నేనిప్పుడు 'ప్రశాంత్' సార్ సినిమాలు అనగానే ఆయన ఎలా ఆలోచిస్తారో అంత ఓవర్ యాక్షన్ నేను చేయలేను కదా! ఎందుకంటే ఆయన కథ ఎలా ఉంటుందో తెలీదు. యెస్. యెస్. అంటే అవును. నాకు బిఫోర్ ఏంటంటే పక్కాగా 'కేజీఎఫ్‌కి' ఆహ్, ఇది కంటిన్యూషన్ ఉండదని అయితే నాకనిపించింది. ఓకే. దాంతో ఏంటంటే ఇదేదో సెపరేట్ ఉంది. బట్ ఆయన ఎమోషన్స్ ఎలా తీసుకుంటారు? ఒక డైరెక్టర్ కొంతవరకు పర్మిట్స్ ఉంటాయి. ఇంతలో అవును. తీసుకుంటారేమో! ఈ కథకి ఇంత అవసరమేమో! అంటే ఏమీ తెలీదు. బట్ నా వరకు నేనేం చేయగలను? ఆ 'కేజీఎఫ్ 1, 2' సినిమాలన్నీ చూసి ఆయన ఎలాంటి ఎమోషన్స్ ఏ ఎంతవరకు తీసుకుంటారు? ఇవన్నీ కొంచెం ప్రాక్టీస్ చేశాను. అది నాకు హెల్ప్ అయిందక్కడ. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డైలాగ్ దగ్గరే కొంచెం ఇదయ్యాను. తర్వాత అక్కడ రైటరు శాండీ అని ఒకాయనుంటారు. ఓకే. ఆయన కొంచెం నన్ను ఫ్రీ చేసి, "ఏం కాదు, ఏం కాదు చెప్పు. బానే ఉంది కరెక్ట్‌గా" అని చెప్పేప్పటికి కొంచెం ధైర్యం వచ్చింది. ప్రకాష్ అని కో డైరెక్టర్ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేశారు. ఫస్ట్ డైలాగ్ చెప్పి సార్ ఓకే అన్న తర్వాత ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను. ఆయన ఏం చెప్తే అది చేద్దాం. నేను నా తెలివితేటలు ఉపయోగించొద్దు అని. బట్ కొన్ని కొన్ని చోట్ల సార్ ఇచ్చినా కూడా ఇలా చెప్తాను సార్ అంటే, "ఆ! బావుంది రాకేష్" అని అంటారు. అప్రిషియేట్ చేస్తారు కూడా ఆయన. ఓకే. మీకు ఆ! ఏమైనా బెస్ట్ కాంప్లిమెంట్ 'ప్రశాంత్ నీల్' గారు ఒక సీను ఏమిచ్చారు? 9:45కి లాస్ట్ షాట్ నాది. ఓకే. లాస్ట్ షాటు చిన్నది నేను జీప్‌లో ఎక్కి ఒక డైలాగ్ పదండ్రా అని టైప్‌లో డైలాగ్ చెప్తా. అది నాకు పెట్టిన వెంటనే చాలా హాట్‌గా ఉంది సిట్యుయేషను. ఓకే. అక్కడ సెట్ అంతా ఇంకా అంటే ప్యాకప్ టైమ్ తర్వాత 20 మినిట్స్ తర్వాత కొంచెం టఫ్ ఉంటుంది కదా! మీకు అవును. ఐడియా అవును. ఉండుంటుంది. యెస్. యెస్. ఆ మూమెంట్‌లో నేనది ఇంకో టేక్ తీసుకుంటే నన్నేమైనా అంటారేమో అనుకున్నా. అయిపోయింది. నైస్ రాకేష్ అన్నారు. ఆ నైస్ రాకేష్ అనే మాట నాకు అలా అదే మైండ్‌లో పెట్టుకొని డైరెక్ట్ ఇంటికెళ్ళిపోయారా? వెళ్ళిపోయాను అంతే. జేబులో చేతులు పట్టుకు వెళ్ళిపోయానింకా. అది బెస్ట్ కాంప్లిమెంట్ అండి. అది నాకు ప్రశాంత్ సార్ దగ్గర నుంచి వచ్చిన బెస్ట్ అంటే వాళ్ళకది చాలా అది క్యాజువల్‌గా చెప్పుండొచ్చు. నాకది బెస్ట్ కాంప్లిమెంట్ అది.